నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పాలకొల్లు ప్రాంత ప్రజల అవసరాలను తీర్చేందుకు నిర్మించనున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రకటించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల ప్రధానమంత్రి శ్రీ యోజన పథకం నిధులతో ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులను కల్పించాలి భీమవరంలో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి తణుకులో పేరుకుపోయిన పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించేందుకు కృషి స్పష్టం చేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి 100 రోజుల ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు హితవు తిరుపతి లడ్డూ వ్యవహారంపై తణుకు వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు చేసిన మాజీ మంత్రి కారుమూరి ఎమ్మెల్సీ రవీంద్రనాథ్లు పెంపుడు కుక్కలకు తణుకు పాలీక్లినిక్ లో టీకాలేసిన పశు వైద్య నిపుణులు ప్రసంగించిన మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ తణుకులో ఘనంగా కవికోకిల జాషువా జయంతి వేడుకలు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రచయిత పేరూరి పౌష్టికాహారం ద్వారానే మేలైన ఆరోగ్యం తాడేపల్లిగూడెంలో పేర్కొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి ఎటువంటి లోపాలు లేకుండా ఖరీఫ్ ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేయాలి రాజమండ్రిలో అధికారులకు సూచించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి తిరుపతి లడ్డూపై జరుగుతున్న అసత్య ఆరోపణలకు వ్యతిరేకంగా వాడపల్లి వెంకన్న గుడిలో పూజలు చేసిన కొత్తపేట మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి త్వరలో అందుబాటులోకి రానున్న ఈ కోర్టుల సేవలు వెల్లడించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి మంగకుమారి ద్వారకా తిరుమల చిన్న వెంకన్న దేవాలయంలో పోటెత్తిన భక్తులు ప్రత్యేక పూజలతో అలరించిన ప్రాంగణం పాలకొల్లులోని 100 పడకల ప్రభుత్వాసుపత్రిని అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు పాలకొల్లులోని ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణంపై సంబంధించిన అధికారులతో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఈ పనులు వేగవంతం చేయాలన్నారు కొత్త భవనంలో రోగులకు అవసరమైన సౌకర్యాలు వివిధ విభాగాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు మిగిలిన పనులను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆదేశించారు ఈ సమావేశంలో ఏపీ మెడికల్ కార్పొరేషన్ ఈఈ బీవీ గిరి డీసీహెచ్ఎస్ డాక్టర్ కె సూర్యనారాయణ డిఈఎం శ్రీనివాసరెడ్డి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఓ రవికుమార్ పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి శ్రీ యోజన పథకం నిధులతో పాఠశాలలకు మౌలిక వసతులను కల్పించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పీఎం శ్రీ యోజన పథకం లక్ష్యాలు ప్రయోజనాలపై సంబంధిత అధికారులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు జిల్లాలో ఈ పథకం క్రింద 2 విడతల్లో 25 బడులను ఎంపిక చేయడం జరిగిందన్నారు ఎంపిక చేసిన వాటిని అప్గ్రేడ్ చేయడం జరుగుతుందన్నారు వాటిలో మౌలిక వసతుల అభివృద్ధికి 6 లక్షల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు ల్యాబ్ స్మార్ట్ క్లాస్ రూమ్ లైబ్రరీలు అత్యాధునిక సాంకేతికత స్మార్ట్ క్లాసులు స్పోర్ట్స్ పరికరాలు ఆర్ట్ రూమ్ క్రీడలకు అవసరమైన ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు ఈ సమావేశంలో సర్వశిక్ష అభియాన్ ఏపీసీ పి శ్యామ్ సుందర్ డీఈఓ కార్యాలయం ఏడీ జె వెంకటేశ్వరరావు డిఎంహెచ్ఓ డాక్టర్ డి మహేశ్వరరావు పాల్గొన్నారు గత ప్రభుత్వంలో అధ్వానంగా తయారైన తణుకు శానిటేషన్ ను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో ఆయన పాల్గొని మాట్లాడారు పారిశుద్ధ్య పనులు చేయాల్సిన కాంట్రాక్టు కార్మికులు నాయకుల ఇళ్లలో సేవలు చేయించుకోవడం వల్లే రోడ్లు డ్రైన్లు చెత్తా చెదారాలతో నిండి సమస్యలు ఉత్పన్నమైనట్లు ఆయన ఆరోపించారు వీటన్నింటినీ సరిచేసేందుకు శ్రమ పడాల్సి వస్తుందని ఆరిమిల్లి వ్యాఖ్యానించారు ఒకప్పుడు ఎంతో ఆరోగ్యవంతమైన పట్టణంగా పేరు తెచ్చుకున్న తణుకుకు పూర్వ వైభవం తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం ద్వారా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తవుతుంది ఈ 100 రోజులుగాను కూడా తణుకు పట్టణంలో తణుకు మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కానీ ముఖ్యంగా డ్రైనేజీలు డీసిల్టేషన్ చేయడానికి కానీ అనేక ప్రయత్నాలు చేయడం జరుగుతుంది గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మున్సిపాలిటీని అన్ని విధాలుగాను కూడా భ్రష్టు పట్టించినటువంటి సంఘటనలు
అనేకం మాకు కనిపిస్తున్నాయి. చిన్నపాటి వర్షం వచ్చినా డ్రైనేజీలన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి వస్తుంది. మేము వచ్చిన తర్వాత దాదాపు సగం వార్డుల్లో డీసిల్టేషన్ చేయడం జరిగింది. మిగిలిన వార్డుల్లో కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. వర్షాల వలన అది కూడా స్లోగా జరుగుతుంది. ఈరోజు అక్కడ డీసిల్టేషన్ చేస్తుంటే 3-4 అడుగులు మట్టి డ్రైనేజీలో వస్తుంది. పరిపాలనలో 5 సంవత్సరాలు మనం ఈ నియోజకవర్గం అన్ని విధాలుగాను కూడా భ్రష్టు పెట్టిపోయిందని దీన్ని ఈరోజు మేము చేయడానికి ప్రయత్నిస్తుంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. అన్ని చోట్ల కూడా డీసిల్టేషన్ చేయడానికి కానీ పెద్ద ఎత్తున సిబ్బంది అవసరం అవుతున్నారు. ఈ విధంగా పారిశుద్ధ్యాన్ని పెంపొందించడానికి ఒక సిస్టమాటిక్గా వేలో తీసుకురావడానికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఒమ్మి రాంబాబు, వ్యవసాయ కమిటీ మార్కెట్ మాజీ అధ్యక్షులు తోట సూర్యనారాయణ, నాయకులు కాకిలేటి హరినాథ్, వల్లూరి గంగయ్య, తాతపూడి మారుతీరావు, సిర్రా సుధాకర్, జనసేన పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తణుకు బైపాస్ రోడ్లోని బోగవల్లి బాపయ్య అన్నపూర్ణమ్మ కళ్యాణ మండపంలో శనివారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో కూడా ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ పాల్గొని 100 రోజుల్లో జరిగిన రాష్ట్ర అభివృద్ధిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ సమావేశంలో సీనియర్ మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి వెంకటకృష్ణారావు, తణుకు, ఇరగవరం, అత్తిలి పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ఇచ్చే లడ్డూలో కల్తీ జరిగిందని గత ప్రభుత్వంపై చేస్తున్న అసత్య ఆరోపణలకు వ్యతిరేకంగా తణుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్లు పూజలు చేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలికారు. ఈ సందర్భంగా కారుమూరి మాట్లాడుతూ అధికార పార్టీ చేస్తున్న ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని వేడుకున్నట్లు చెప్పారు. రాజాదిరాజాయ ప్రసన్యసాయ విష్ణుపరమం నారాయణాయ వాసుదేవాయ దివి తన్నో విష్ణు ప్రచోదయాతు మహాదేవి చ అస్మి తతనాం నామేతి సర్వమనం పుత్రగత్య సమాధవతే ప్రసాద కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మీద అభాండాలు మోపి ఆయన ప్రతిష్టకు దెబ్బతీసేలాగా మాట్లాడటం జరిగింది. ఇది చాలా దుర్మార్గం, హేయమైనది. ఎంచేతంటే కలియుగ వెంకటేశ్వర స్వామి మన ఆరాధ్య దైవం, మన ఇంటి విలవేలుపు. ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని కొలిసే విధంగా చూసే కార్యక్రమం చేస్తారు. కానీ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకా ప్రతిష్టను పెంచి ఆ గుడిని ఇంకా డెవలప్ చేసే విధంగా, అక్కడున్న పనిచేసే వాళ్ళకి జీతాలు పెంచే విధంగా, అలాగే ఎన్నో గుళ్ళు కట్టించి, ఎంచేతంటే వైజాగ్లో గుడి కట్టినా, విజయవాడలో గుడి కట్టినా, అమరావతిలో గుడి కట్టినా, మరి ఢిల్లీలో గుడి కట్టినా, రాజస్థాన్లో గుడి కట్టినా, కాశ్మీర్లో గుడి కట్టినా, అమెరికాలో గుడి కట్టినా, భువనేశ్వర్లో కట్టినా, మరి ఈ టైంలోనే గుళ్ళు కట్టించే కార్యక్రమం చేశారు. కానీ ఇవాళ ఒక కల్తీ జరిగిందని, ఇది ఎప్పుడది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత, ఏదైతే టెండర్ పాస్ అయిన తర్వాత మీ గవర్నమెంట్లో వచ్చిన లారీలు మరి అవి మన క్వాలిటీ బాగాలేదని చెప్పి వెనక్కి పంపించేసామని ఈవో చెప్తున్నారు. ఇవాళ రాష్ట్రం అంతా కూడా నియోజకవర్గంలో అన్ని గుళ్ళల్లోనూ కూడా ఇవాళ పూజలు చేసి భగవంతుడు ప్రజలందరినీ కాపాడాలి ప్రార్థనలు చేశామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు మంగిన సూర్య, తణుకు జడ్పీటీసీ మొళ్లపూడి అన్నపూర్ణాదేవి, నాయకులు మారిశెట్టి శేషగిరి, నత్తా కృష్ణవేణి, గుబ్బల సూర్యచంద్రరావులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన మన ఇల్లు మన గౌరవం పథకం ద్వారా చేపట్టిన ఇళ్ల నిర్మాణ పనులను పూర్తి చేసుకోవాలని ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ లబ్దిదారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ పురపాలక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో తణుకు దేవరకొండ బాలగంగాధర తిలక్ మున్సిపల్ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. మధ్యలో ఆగిపోయిన ఈ ఇళ్ల నిర్మాణాలకు బ్యాంకుల సహకారం తీసుకుని పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని రవీంద్రనాథ్ తెలిపారు. ప్రభుత్వం ఇప్పుడు కూడా పేదలకి మంచి చేయాలని, పేదలకి ఇల్లు ఉండాలని, సొంత ఇల్లు ఉండాలని ఆశయంతో ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు, ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా. మరి గత ప్రభుత్వంలో ఇల్లు పట్టాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో కొంతమంది కట్టుకున్నారు, కొంతమంది కట్టుకోలేదు. మరి ఈ పథకం అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే స్కీమ్ పెట్టిందో అది స్టార్టింగు ఒక చివర ఉంటుంది. అంటే 25 మార్చి కల్లా ఈ స్కీమ్ క్లోజ్ అయిపోతుంది. అంటే 25 మార్చి తర్వాత ఈ స్కీమ్లో బిల్లులు ఉండవు. అందువల్ల ఈరోజు మరి ప్రస్తుత ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ కూడా చాలా త్వరితగతిని ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకోండి, డ్వాక్రా హోమ్ వస్తుంది దాన్ని తీసుకోండి, ప్రభుత్వం ఇచ్చేది 1,80,000, దానికన్నా అదనంగా కావాలంటే కూడా మేమంతా స్థానిక శాసనసభ్యుల వారు నేను కూడా కృషి చేసి మీకు బ్యాంక్ లోన్ వచ్చేలాగా అధికారులతో మాట్లాడి తక్షణమే లోన్ వచ్చేలా కూడా ఏర్పాటు చేస్తాం. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ఏఈ గంధారపు వెంకట్రావు, సంబంధిత ఉద్యోగులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలోని తణుకు పాలీక్లినిక్ లో శనివారం ప్రపంచ ర్యాబీస్ దినోత్సవాన్ని నిర్వహించి ఈ అంశంపై అవగాహన కలిగించారు. ఇందులో భాగంగా పెంపుడు కుక్కలకు ర్యాబీస్ వ్యాధి సోకకుండా టీకాలు వేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ మాట్లాడుతూ వీధుల్లో సంచరించే కుక్కలకు కూడా ఈ టీకాలను వేయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ర్యాబీస్ వ్యాక్సినేషన్ అనేది డాగ్స్కి జరుగుతుంది. మనకి అదేవిధంగా ఊర్లో కూడా, టౌన్లో కూడా, మున్సిపాలిటీలో కూడా స్ట్రే డాగ్స్ అనేవి, వీధి కుక్కలు అనేవి ఉన్నవి. వాటికి కూడా మేము ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నాము. స్టెరిలైజేషను అదేవిధంగా వీరి సహకారంతో స్టెరిలైజేషన్ చేయడం జరుగుతుందండి. దానికి సంబంధించి ఎక్విప్మెంట్ అంతా కూడా రెడీ చేయడం జరుగుతుంది. ఏజెన్సీతో కూడా టైఅప్ చేసుకుంటాము. ఊర్లో ఉన్న వీధి కుక్కలన్నిటికీ కూడా స్టెరిలైజేషన్ చేస్తాము. అదేవిధంగా వీరి సహకారంతో ఈ యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో అదన్నీ అన్ని డాగ్స్కి, ఊర్లో ఉన్న అన్ని డాగ్స్కి వెళ్ళే విధంగా కొంతమంది ఎన్జిఓల సహకారంతో కూడా తీసుకొని ఈ సమస్య, ఊర్లో ఏదైతే డాగ్ సమస్య ఉందో దాన్ని సాధ్యమైనంత వరకు కట్టడి చేయడానికి నిబంధనల ప్రకారం ప్రయత్నిస్తామండి. ఇది ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఏదో యాంటీ ర్యాబీస్ డే వచ్చిందని వ్యాక్సినేషన్ చేయించుకోవడం కాకుండా ఎవరైతే పెంపుడు కుక్కలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా ఈరోజు మిస్ అయినా ఇంకొక రోజైనా కన్ఫామ్గా చేయించుకోవాలండి. రాష్ట్ర పశు ఆరోగ్య సంస్థ ఉప సంచాలకులు డాక్టర్ వాకాని ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో క్లినిక్ వైద్యులు డాక్టర్ ఏపూరి శ్రీనివాస్, డాక్టర్ చుక్కా వెంకట పృథ్వీరెడ్డి, డాక్టర్ దాసరి సాయి భవానీ, పారా వెటర్నరీ సిబ్బంది పాల్గొన్నారు. కవి కోకిల గుర్రం జాషువా జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. సమాజానికి, సాహిత్యానికి విడదీయరాని అవినాభావ సంబంధం ఉంటుంది. సమాజంలో నెలకొని ఉన్న సమస్యలే సాహిత్య రూపంలో ప్రతిబింబిస్తాయి. ముఖ్యంగా వివిధ రకాల అణిచివేతల వల్ల, సంఘర్షణల వల్ల సమాజంలో ఉద్యమాలు ప్రారంభమవుతాయి. ఆ ఉద్యమాల ప్రభావం సాహిత్యంపైన, సాహిత్య ప్రభావ ఉద్యమాలపైన తప్పనిసరిగా ఉంటుంది. భారత స్వాతంత్ర ఉద్యమం, హరిజనోద్ధరణ ఉద్యమం ఇందుకు నిదర్శనాలు. వివిధ రకాల మత సంఘర్షణోద్యమాల ప్రభావం సాహిత్యంపై పడి ప్రజలలో చైతన్యం కలిగించడానికి అనేక రచనలు వెలువడ్డాయి.
తెలుగు సాహిత్యంలో దళితుల దయనీయ స్థితిని, అంటరానితనాన్ని సాహిత్య వస్తువుగా తీసుకుని అనేక మంది కవులు తమ రచనల ద్వారా అణగారిన వర్గాల ఆత్మ గౌరవాభివృద్ధికి కృషి చేసి వారిలో చైతన్యం రగిలించడానికి అహరహం ప్రయత్నించారు. అలాంటి గొప్ప కవులలో అగ్రగణ్యుడు గుర్రం జాషువా. తన జీవిత అనుభవాలనే కవితా వస్తువులుగా చేసుకుని విలక్షణమైన కవితా మార్గాన్ని ఏర్పరచుకున్న కవి జాషువా. కులమత భేదాలు తమ గురువులని ఆయన చెప్పుకున్నారు. పేదరికం తనకు సహనాన్ని, కులమత భేదాలు ప్రతిఘటించే శక్తిని ఇచ్చాయని వెల్లడించుకున్నారు. 1895 సెప్టెంబర్ 28వ తేదీన నాటి గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించిన జాషువా ఉపాధ్యాయుడిగా, మూకీ చిత్రాలకు వ్యాఖ్యాతగా, ఆ తర్వాత యుద్ధ ప్రచార శాఖలో అసిస్టెంట్ ఆఫీసర్గా, ఆల్ ఇండియా రేడియోలో స్పోకెన్ వర్డ్ ప్రొడ్యూసర్గా వివిధ వృత్తులలో పనిచేశారు. ఎమ్మెల్సీగా కూడా ఎన్నికై ప్రజాసేవ చేశారు. జాషువా రచనల్లో ప్రధానంగా పద్య, కావ్యాలు, నాటకాలు, నవలలు, ఖండ కావ్యాలు ఉన్నాయి. కులమత వైషమ్యాలకు తావులేని సమాజం రావాలని ఆయన ఆకాంక్షించాడు. జాషువా సాహిత్య ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం 1970లో పద్మభూషణ్ బిరుదునిచ్చి సత్కరించారు. ఈ నేపథ్యంలో సామాజిక న్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని వైఎస్ఆర్ పార్కులో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు, రచయిత పేరూరి మురళీకుమార్ మాట్లాడుతూ జాషువా కోరిన వ్యవస్థ కోసం అందరూ కృషి చేయాలని సూచించారు. అంతే అండి, అలా పెట్టారు. అలగాడ్పు నా జీవితం, వెన్నెల నా కవిత్వం అని నినదించినటువంటి గుర్రం జాషువా 119వ జయంతి ఈ రోజున ఉన్నటువంటి రాజకీయ వాతావరణంలో ఉన్నటువంటి సమకాలీన సమాజంలో ఆయన కవిత్వం చాలా అవసరమైనటువంటిది. ఎందుకంటే మనం అందరం చూస్తున్నాము, ఈ రోజున సనాతన ధర్మాన్ని మనం కాపాడాలి అనేటువంటి ఒక నినాదాన్ని సాక్షాత్తు ప్రజాపాలకులే ఇస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కాలంలో మనం ఉన్నాం. ఎందుకంటే ఈ సనాతన ధర్మానికి ప్రతిరూపమైనటువంటి కులం ఏదైతే ఉందో, ఈ కుల అణిచివేతలకు వ్యతిరేకంగా, అట్లాగే మత వివక్షలకు వ్యతిరేకంగా కొన్ని వేల సంవత్సరాల నుండి తిరుగుబాటు లేదా పోరాటం జరుగుతూ ఉంది. దాంట్లో అనేక మంది సాహితీవేత్తలు ఆ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లారు. దాంట్లో భాగంగా గుర్రం జాషువా రచించినటువంటి అద్భుతమైనటువంటి సాహిత్యం ఏదైతే ఉన్నదో, ఫిరదౌసి కానీ, గాంధీజీ కానీ, లేదంటే కాంతిశీకుడు కానీ, ఇట్లాంటి అద్భుతమైనటువంటి గబ్బిలం వంటి అద్భుతమైనటువంటి కవితా ఖండికలతో ఆయన సాహిత్య లోకంలో ఒక పెను ప్రకంపనాలని ఆయన సృష్టించాడు ఆ రోజుల్లో. అందుచేత ఈ రోజున ఆయన సాహిత్యం చాలా సమకాలీకంగా ఉంటూ దాన్ని మనం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. ఈ కార్యక్రమంలో సంస్థ జిల్లా అధ్యక్షులు యార్లగడ్డ రవీంద్ర, రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ నీలం మాల్యాద్రి, న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, ఈదర రామకృష్ణ, వివిధ సంస్థల నాయకులు, పొడుగు రామాచార్యులు, కొమ్మూరి గురులింగేశ్వరరావు, అడ్డగల్ల వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. అలాగే పట్టణానికి చెందిన పురుషుల శాఖ గ్రంథాలయంలో కూడా గుర్రం జాషువా జయంతిని నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్పర్సన్ వావిలాల సరళాదేవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చదువరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా ఇరగవరం మండలం తూర్పు విప్పరు గ్రామంలో జనసేన పార్టీకి చెందిన వీర మహిళలు శనివారం దీక్షలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగిన ఈ దీక్షల్లో హైందవ సాంప్రదాయాలను అగౌరవపరిస్తే సహించేది లేదంటూ నినాదాలిచ్చారు. ఈ శిబిరాన్ని తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.